విక్రమ్ మిస్త్రీ ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చినాయి. ఆయన ఎవరు అసలు యుద్ధం ఆపడానికి అని చెప్పేసి ఆయనను బూచో చూపించే ప్రయత్నం ముందు పెట్టి కన్నలు సమీరా ఖురేషిని బదనాం చేసే ప్రయత్నం, యుముకా సింగ్ ను బదనాం చేసే ప్రయత్నం, మరి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేసిన మేమేమంటున్నాం అంటే చర్యకు ప్రతిచర్య అని చెప్పి మీరే మాట. ఎక్కడ ఉగ్రవాది దాగి ఉన్నా మేము తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి దేశ ప్రజలకు ప్రధానమంత్రిగా మీరు చెప్తున్నారు. అదే అసలు మీరు చెప్తున్నారు తప్ప పాకిస్తాన్ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది మా దాంట్లో 14 మంది ఇంకోటి ఈ ఇష్యూ తర్వాత ఐక్యరాజ్య సమితిలో మీరు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాను ఐక్యరాజ్య సమితి సంప్రదిస్తే కూడా అక్కడ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కు మద్దతు రాని పరిస్థితి మనం చూసినాం. తీవ్రవాదానికి ప్రపంచ దేశాలను కూడా వ్యతిరేకించిన సందర్భం చూసినాం. భారత్ ముక్త కంఠంతో భారతదేశ ప్రజలు కావచ్చు పార్టీలను కూడా ఖండించిన సందర్భం మనం చూసినాం. అయినా ఎవరిని సంప్రదించకుండా ఏకంగా ట్రంప్ గారి నిర్ణయాన్ని మీరు స్వాగతించారు. ఇక్కడ ట్రంప్ గారి నిర్ణయాన్ని మీరు ఎందుకు స్వాగతించారు? సిమ్లా ఒప్పందం రద్దయిందా? సింధు జలాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఏమంటారు ఇంకా తీవ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ హామీలే కాబట్టి మేము సింధు జలాలు రిలీజ్ చేస్తారని చెప్పారు. మరి ఏం జరిగిందని మీరు ఒప్పుకున్నారు? ట్రంప్ గారు నిర్ణయం ట్రంప్ గారు నేనే ప్రకటించినని చెప్పిన తర్వాత ట్రంప్ గారి విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్ గారి నిర్ణయం ప్రకారం జరిగిందా లేదు పాకిస్తాన్ భారత ప్రభుత్వం సంప్రదించిందా ఏం జరిగిందనేది భారత ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి వాస్తవ విషయాలు ప్రజలు వివరించాలి.